హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఆలిగోహైడ్రామ్నియాస్ అంటే ఉమ్మనీరు. ఉమ్మనీరు తక్కువ స్థాయిలో ఉంటే ఏమవుతుంది? చాలామందికి ఏంటి, ఉమ్మనీరు తగ్గిపోయింది మేడం, ఆపరేషన్ చెప్పారు మేడం. చాలామంది నా పేషెంట్సే ఎప్పుడైతే వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి డెలివరీకి వెళ్ళిన వాళ్ళు భయపడుతూ ఫోన్ చేసి, మేడం ఇలా ఉమ్మనీరు తగ్గిపోయింది, ఏం చేయొచ్చు, నార్మల్ డెలివరీ సాధ్యపడదు అంటున్నారు, సిజేరియన్ అంటున్నారు, ఏం చేయాలి, ఇది కరెక్టేనా? చాలామంది డౌట్తో కాల్ చేస్తారు. సో వాళ్ళందరి కోసం నా పేషెంట్స్కే కాకుండా మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఇప్పుడు ఉమ్మనీరు సంబంధిత ఉమ్మనీరుకే వచ్చినట్టయితే పూర్తి 9 నెలలు ఒకే రకమైన ఉమ్మనీరు శాతం అనేది ఉండదు. ఉమ్మనీరు అనేది పర్టిక్యులర్ లెవెల్స్ను ఏదైతే నార్మల్ అసలు ఉమ్మనీరు ఎంతవరకు ఉండాలి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే AFI మెథడ్లో క్యాలిక్యులేట్. ఒక్కొక్క క్వాడ్రెంట్ నుంచి అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క క్వాడ్రెంట్ అంటే అబ్డామిన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క క్వాడ్రెంట్లో తీసుకోవడం జరుగుతుంది. స్కాన్ చేసినప్పుడు ఇది డిటెక్ట్ చేయగలుగుతారు. ఈ స్కాన్ పద్ధతిలో ఒక్కొక్క పాకెట్లో వచ్చేసి ఒకే పాకెట్లో మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్క క్వాడ్రెంట్లోనే కొంతవరకు లార్జెస్ట్ పాకెట్ కింద ఒక 4 సెంటీమీటర్ వరకు వచ్చినా మీకు కన్సిడర్ అది నార్మల్ ఉమ్మనీరు అనేది ఉంది అని కన్సిడర్ చేస్తాం. అసలు యాక్చువల్ AFI వచ్చేసి ఉండాల్సింది 10 నుంచి 15 మధ్యలో ఉన్నట్టయితే దాన్ని నార్మల్ లైకర్ అనేది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది నార్మల్ శాతంలో ఉంది అని కన్సిడర్ చేస్తాం. AFI నార్మల్ రేంజ్ వచ్చేసి 10 to 15, యాక్చువల్ వచ్చేసి 10 to 12 కన్సిడర్ చేస్తాం. 10 to 15 ఎప్పుడు అవుతుంది అని అంటే 15 వరకు మనకి 7th మంత్ వరకు పీక్స్ వరకు వెళ్తుంది. 28 వీక్స్ టు 30 వీక్స్లో మధ్యలో 28 నుంచి 30 వారాల టైంలో AFI అమౌంట్ అనేది అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ స్థాయిలో సహజంగానే ఉంటుంది. అది 15 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఉమ్మనీరు అనేది తగ్గుతూ బిడ్డ ఎదుగుదల అనేది పెరుగుతుంది. సో ఈ ఉమ్మనీరు తగ్గడం అంటూ 10కి కంటే తక్కువగా వెళ్ళడం అనేది కూడా సహజం కాదు. ఎప్పుడైతే ఉమ్మనీరు 10 వరకు ఉంటుందో అప్పుడు బిడ్డకి నొప్పులు వచ్చే టైంలో అంటే 9వ నెల కానివ్వండి, 7వ నెల కానివ్వండి, నొప్పులు గనక కాన్పు నొప్పులు గనక వచ్చినట్టయితే బిడ్డకి గర్భసంచికి మధ్యలో ఉమ్మనీరు అనేది రిలాక్స్ అవ్వడానికి అంటే నర్వ్ అనేది కంప్రెషన్, కార్డ్ అనేది కంప్రెషన్ జరగకుండా ఇట్ గివ్స్ ఫ్రిక్షన్ ఎఫెక్ట్, ఎక్కువ ప్రెషర్ అనేది రాకుండా అది కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఉమ్మనీరు శాతం అనేది తగ్గుతుందో గర్భసంచికి బిడ్డకి మధ్యలో స్పేస్ అనేది తగ్గుతుంది. ఆ స్పేస్ అనేది ఖాళీ అనేది కొంచెం గ్యాప్ లేకపోతే ఏదైతే అంబలికల్ కార్డ్ ఉంటుందో పేగు అనేది ఒత్తిడి జరగకుండా బిడ్డకి గర్భసంచికి మధ్యలో పేగు ఏదైతే ఉంటుందో దానికి ఒత్తిడి జరగకుండా, ఒత్తిడి జరిగినట్టయితే ఏంటి, బిడ్డకి రక్త ప్రసరణ తగ్గిపోయి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి బిడ్డకి పొట్టలోనే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని కార్డ్ కంప్రెషన్ అంటారు. ఈ కార్డ్ కంప్రెషన్ జరగకుండా ఉండడానికి దాంతోపాటు బిడ్డకి ఎప్పుడైతే కాన్పు నొప్పులు అంటే తల్లికి ఎప్పుడైతే కాన్పు నొప్పులు అంటూ మొదలవుతాయో ఆ కాన్పు నొప్పుల వల్ల ఉండే గర్భసంచికి ఏదైతే కంప్రెషన్ ఉంటుందో ఆ కంప్రెషన్ బిడ్డ తట్టుకోవడానికి కొంతవరకు ఈ ఉమ్మనీరు అమౌంట్ అనేది మంచిగా ఉన్నప్పుడు ప్రెషర్ అనేది వచ్చినా తట్టుకునే శక్తి బిడ్డకు ఉంటుంది. అదే గ్యాప్ అంటూ లేకపోతే అంటే ఉమ్మనీరు ద్వారా ఏదైతే గ్యాప్ అంటూ లేనప్పుడు బిడ్డ తట్టుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు వచ్చేసి బిడ్డ హార్ట్ రేట్ డిప్ అవ్వడము, కార్డ్ అనేది కంప్రెస్ అవ్వడము, బేబీకి ఆక్సిజన్ సప్లైలో కొంచెం తేడా రావడము, ఈ అన్ని రిస్క్ తోటి బిడ్డ లోపల మోషన్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బిడ్డ మోషన్ పాస్ చేసినా ఉమ్మనీరు ఎక్కువ స్థాయిలో లేనప్పుడు అది మనకి తెలియడానికి కూడా అంటే డిటెక్షన్ కూడా ఈజీ ఉండదు. కాబట్టి ఆలిగోహైడ్రామ్నియాస్ అంటే ఉమ్మనీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, తక్కువ స్థాయిలో అంటే 10 లోపే ఉన్నట్టయితే ఇమీడియట్ సిజేరియనే చేసుకోవాలా, నార్మల్ డెలివరీ అస్సలు చేయలేమా అని చాలామందికి డౌట్స్ వస్తాయి. అలా కాదండి. సివియర్ ఆలిగోహైడ్రామ్నియాస్ కానీ మోడరేట్ ఆలిగోహైడ్రామ్నియాస్ కానీ ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ అంటూ చేస్తారు. మైల్డ్ ఆలిగోహైడ్రామ్నియాస్, మినిమల్ ఆలిగోహైడ్రామ్నియాస్ ఉన్నప్పుడు అంటే
8 నుంచి 10 లోపు ఆలిగోహైడ్రామ్నియాస్ ఉన్నప్పుడు కూడా ట్రయల్ అంటూ నార్మల్ డెలివరీ అంటూ చేస్తారు. ఇండ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 9 నెలల వరకు, పూర్తి 9 నెలలు డెలివరీ డేట్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా తొందరగానే ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ లైకర్ బిడ్డ లంగ్స్ అంటూ మెచ్యూర్ అవ్వడం జరుగుతుందో, లేదా మెచ్యూరిటీ రావట్లేదు మెడిసిన్స్ పెట్టిన తర్వాత కూడా, ఒకవేళ 7వ నెలలోనే కొంతమందికి ఉమ్మనీరు బీపీ పెరగడం వల్ల కొన్ని రకాల కాంప్లికేషన్స్ తోటి ఎవరికైతే ఉమ్మనీరు అనేది తగ్గిపోవడం అంటూ జరుగుతుందో వాళ్ళకి కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఇస్తారు, ప్రోటీన్ రిచ్ డైట్ ఇస్తారు, దానితో పాటుగా అమైనో యాసిడ్స్ ఇవ్వడము, వీటన్నిటి ద్వారా, మల్టీవిటమిన్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఉమ్మనీరు సరిగ్గా పెరుగుతున్నట్టయితే ఎవ్రీ 15 రోజులకు ఒకసారి స్కాన్ చేస్తూ, ఫీటల్ డాప్లర్ ఫైండింగ్స్ చేస్తూ, దాని ద్వారా ముందుకు 37 వారాలు నిండే వరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ 37 వారాల వరకు వెళ్ళడం లేదు, ఎన్ని మెడిసిన్స్ పెట్టినా బిడ్డ చుట్టూతా వాటర్ అనేది పెరగడం లేదు, ఉమ్మనీరు అనేది పెరగడం లేదు అంటే డెఫినెట్లీ వాళ్ళకు వచ్చేసి 37 వారాల నిండే వరకు కాకుండా 36 వారాల వరకు యాజ్ సూన్ యాజ్ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ వరకు పుష్ చేసి 36 వీక్స్లో ఎర్లీ ఇండక్షన్ కూడా చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఇంత మెడిసిన్స్ పెట్టి పుష్ ఆన్ చేసిన తర్వాత, ఇండక్షన్ చేసిన తర్వాత కూడా బిడ్డని మానిటరింగ్ చేసుకుంటారు. సో 8 నుంచి ఏదైతే మినిమల్ ఆలిగోహైడ్రామ్నియాస్ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి బేబీ తట్టుకోలేదు, ఎప్పుడైతే బిగ్ బేబీ ఉన్నప్పుడు. సో ఇలాంటి టైంను మానిటరింగ్ ద్వారా, సిటీజీ గ్రాఫ్ ద్వారా కానీ, లేబర్ పెయిన్స్ వస్తున్నప్పుడు ఎవ్రీ 4 గంటలకి ఇండక్షన్ అంటే మెడిసిన్స్ ఇచ్చినప్పుడు బిడ్డకి ఎంతవరకు తట్టుకుంటోంది, సో ఆక్సిజన్ సప్లై ఆ గ్యాప్ అనేది ఎంతవరకు ఉంది, బేబీకి ఏమైనా ఫ్రిక్షన్ లాగా కంప్రెషన్ లాగా జరుగుతోందా, ఇవన్నీ ఫైండింగ్ సిటీజీ ద్వారా తీసుకుంటూ నార్మల్ డెలివరీ చక్కగా చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటి 6 to <4 ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ అది క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ అండి. <4 అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు అది మెడిసిన్స్ ద్వారా పెరగట్లేదు అంటే కొంతమందికి 30 వారాలు 28 వారాల తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే బిడ్డ 600 గ్రాములు పెరిగిన తర్వాత, అంటే వయబిలిటీ అంటూ వచ్చిన తర్వాత, బిడ్డ అంటూ 28 వారాలు దాటితే లంగ్స్ కూడా స్టెరాయిడ్ కవరేజ్ తోటి మెచ్యూర్ అంటూ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసి బిడ్డను కాపాడుకునే శక్తి కానీ, సదుపాయం కానీ యూటిలైజ్ చేసుకుంటూ బిడ్డను కాపాడుకోవచ్చు. అలా కాకుండా 4 ఉంది, 7వ నెలలోనే ఉంది, 4 ఉన్నా సరే మెడిసిన్స్తో పెంచుకుందామా అని అలా చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు మీరు ముందుకు పోవాల్సిందిగా చెప్తున్నాను. సో ఈ సూచనలు మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి. నమస్తే.